నేను ఒకటే అడుగుతున్నాను, మీరు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకొని నిలదీస్తున్నా? మళ్ళీ అంగన్వాడికి హామీ ఇస్తున్నా. తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు, ఆడిస్తున్నాడు ఆంధ్రాని. ఆడుదాం కాదు, ఆడిస్తున్నాడు. ఏమాట వికృతమైన క్రీడలు, ఆ వికృతమైన క్రీడలు గంజాయి చేయడం, కొట్టుకోవడం, కోడి కత్తి డ్రామాలు ఆడడం, ఇలాంటివన్నీ తమ్ముళ్ళు. ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంట. ఏవాడతావు నువ్వు? ఆడుతున్నారు, మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు. ఆ విధంగా ఫ్రీగా ఇళ్లు కట్టుకున్నారు, భవన నిర్మాణం జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, ఉపాధి వచ్చింది, అన్నీ జరిగాయి. ఆ రోజు కావాలని విమర్శించినారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. దొంగే దొంగ దొంగ అని అరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే చేసే పరిస్థితి నుంచి 5-6 వేలు అమ్ముతున్నాడు. ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. బినామీలు పెట్టుకున్నారు. దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అమరావతి మన రాజధాని, బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్కి కానీ వచ్చుంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్నీ అయిపోయేటివి. అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా. వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు. దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా? అమరావతి రాజధాని చెప్పాడా లేదా? రికార్డులో ఉందా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి. ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. బాధేస్తుంది. ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది.